హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా ననీస్ ఛానల్. ఈరోజు వీడియోలో అదిరిపోయే రుచితో గుమగుమలాడే నూనె వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని 1.5 గంట వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న బౌల్ నిండుగా శనక్కాయ పప్పులు వేసుకొని శనక్కాయ పప్పులు దోరగా వేగనివ్వాలి. అలాగే 3 ఎండుమిర్చిని వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి మసాలా ఫ్లేవర్ కోసం ఒక చిన్న చెక్క, 2 యాలకులు, 5 మిరియాలు, 2 లేదా 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిండుగా పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ నిండుగా ధనియాలు వేసుకొని ఈ ధనియాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిండుగా తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే నూనెంకాయ కూరలోకి పులుపుదనం కోసం 2 లేదా 3 రెమ్మలు చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవంతా బాగా దోరగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలాగ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం వంకాయల్ని కట్ చేసుకోవాలి. అలాగే నేను 1/2 కిలో వరకు వంకాయల్ని తీసుకున్నానండి. ఫస్ట్ వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం తీసుకున్న వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. పురుగు పుచ్చు ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నిటినీ ఉప్పు నీళ్ళలోకి వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలోకి వేయటం వల్ల ఏమవుతుందంటే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి. అలాగే 6 వంకాయల దాకా వచ్చాయండి మొత్తంగా. ఇప్పుడు ఆనియన్స్ని, పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న శనక్కాయ పప్పు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వీటన్నిటిని మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ వీలైనంత పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచి రుచితో గుమగుమలాడే నూనె వంకాయ కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2.5 గంట వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటన్నిటిని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి. టమోటాలు మీడియం సైజ్వి 2 తీసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి తగినట్లుగా కల్లుప్పును వేసుకొని ఈ టమోటాలన్నిటిని బాగా కలుపుకోవాలి. టమోటాలు మెత్తబడే వరకు 2-3 నిమిషాల పాటు మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టమోటాలు కాస్త మెత్తబడ్డాయి కదా. ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా పేస్ట్ వంకాయ కర్రీకి మంచి రుచిని ఇస్తుందండి. అలాగే 1/2 టీ స్పూన్ నిండుగా పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో ఉంచి పెట్టుకున్నాం కదా వంకాయల్ని, ఈ వంకాయలన్నిటినీ కుక్కర్లో వేసేసుకోండి. అలాగే 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. చిక్కదనానికి సరిపడా వాటర్ పోసుకొని వంకాయలన్నిటినీ నెమ్మదిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు వంకాయలు కాస్త మగ్గాయి కదా, కుక్కర్ మూత పెట్టేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ మీద ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోండి. అంతే అండి, గుమ్మగుమ్మలాడే మంచి రుచితో నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని నూనె వంకాయ కర్రీ వేసుకొని తిన్నామనుకోండి, సూపర్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.